వైసీపీ ఒక నినాదంతో ముందుకు వస్తుంది, మీరు వినే ఉంటారు, వై నాట్ 175, వై నాట్ కుప్పం అని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు పాజిబుల్? నిజంగా 175 అంటే 100% ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరబోతుందా? అంటే ఇక్కడ ఇంకెవరు ఈ రాష్ట్రం వదిలి బయట వెళ్ళిపోతే అది జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మనుషులు లేకుండా వాళ్ళే ఓట్లు వేసుకుంటే 175 నడుస్తుంది. అదే అసలు అర్థం లేనటువంటి క్వశ్చన్ అది. అంటే వాళ్ళు చెప్పడము అర్థం లేనటువంటి విషయం అది. పూర్తిగా 175 అనేది ఏ రకంగా 175 గెలుస్తారు వాళ్ళు? ఈరోజు అసలు కనీసం డబుల్ డిజిట్కి వచ్చేదానికి కూడా కష్టపడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. ఈ రేపు రాష్ట్రంలో పూర్తిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన విసిగిపోయినారు ప్రజలు. అన్ని వర్గాలు విసిగిపోయినాయి. ఈరోజు ఉద్యోగస్తులు విసిగిపోయినారు, వ్యాపారస్తులు విసిగిపోయినారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వు ఎట్లా గెలుస్తావు? నువ్వు కనీసం పులివెందుల్లోనే నీ పైన అంత వ్యతిరేకత ఉంది కదా. ఈరోజు పులివెందుల నుంచి బయటకు చాలామంది కాంట్రాక్టర్లు వస్తున్నారు పనులు చేసుకున్నాడు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి చాలామంది బయట పోయి ముందు నుంచి కూడా పనులు చేసుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉన్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ తిడుతూ ఉన్నారు. అంటే ఏ రకంగా నీ నియోజకవర్గంలోనే అట్లుంటే నువ్వు మొత్తం రాష్ట్రం అంతా 175 అని చెప్పడం అనేది సింహం సింగిల్గా వస్తుంది, పందులో గుంపులు కానీ ఒక ప్రచారం చేస్తున్నారు సార్. ఒకరిని ఓడించడానికి ఎంతమంది కలుస్తున్నారు అంటే నేను గ్రేటే కదా అని వాళ్ళ వాదన. కింద పడినా కూడా నేను గిల్లేసినాను కదా అనొచ్చు. ఎందుకంటే నేను కింద పడినా కానీ గట్టి గిల్లినానని చెప్పచ్చు. అంతేగాని దానికి దీనికి సంబంధం ఏముంది? ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కలిసి వచ్చేది ఉంది. ఈరోజు ఏం కొత్తగా లేదు. 2014లో ఉన్నాయి, 99లో ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు కమ్యూనిస్టులతో అందరితో కూడా కలిసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దానికి సింగిల్ సింహం వస్తుంది, మిగతా వాళ్ళు కలిసి వస్తారంటే అది అర్థం లేనటువంటి ప్రశ్న. నువ్వు సింగిల్గా వచ్చినా నువ్వు కలిసి వచ్చినా కూడా నీకు ఓటమి అయితే తప్పదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.